హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను మా ఇంట్లో వరలక్ష్మి పూజ అనేది ఎలా చేసుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఇల్లు అనేది నీట్‌గా పెట్టుకోవాలి. తర్వాత చక్కగా ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని గడపలకి ఇలాగా పసుపు రాసి పెట్టుకోండి. ఈరోజు 5 రకాల ప్రసాదాలు చేస్తున్నాను. పులిహార, పూర్ణాలు, దద్దోజనం, కేసరి, అలాగే పరమాన్నం. 5 రకాలు చేస్తున్నాను. ఈ 5 రకాల ప్రసాదాలకి ఒక్క పూర్ణానికి మాత్రమే ముందు రోజు మనం బియ్యము, మినప్పప్పు నానబెట్టుకొని పెట్టుకోవాలి. మనకి పూర్ణాలు చేయటానికి 3 గ్లాసుల బియ్యానికి 2 గ్లాసుల మినప్పప్పు, అట్లాగే చిటికెడు మెంతులు వేసుకొని నానబెట్టుకొని ముందు రోజు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆ నెక్స్ట్ డే మార్నింగ్ పూర్ణాలకి మనం శనగపప్పుతో చేస్తాము కాబట్టి ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలండి. తర్వాత మనం ఫస్ట్ పరమాన్నం స్టార్ట్ చేద్దాము. పరమాన్నానికి నేను ఒక టీ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. అది చక్కగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లో ఒక 2 గ్లాసులు నీళ్లు పోసుకొని ఉడికించుకోండి. అది ఉడికేలోపు మనం శనగపప్పు ఉంటుంది కదా, నానిన శనగపప్పుని కుక్కర్లో వేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోండి. పూర్ణాలకు కావాల్సిన బ్యాటర్ కోసం మనం మినపప్పు అట్లానే బియ్యం నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా నైట్, అది చక్కగా కడుక్కొని మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోండి. అట్లాగే పులిహారకి, దద్దోజనంకి రైస్ కావాలి కాబట్టి మనం ఒక 3 గ్లాసెస్ ఆఫ్ రైస్‌కి 6 గ్లాసెస్ వాటర్ పోసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోండి. అట్లాగే మనం చింతపండు పులిహార చేస్తున్నాం కాబట్టి చింతపండు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈలోగా పరమాన్నంలో ఉడుకుతూ ఉంటుంది. రైస్ కొంచెం సాఫ్ట్ అయ్యాక పాలు యాడ్ చేసుకోండి. పాలల్లో ఉడికేటప్పుడు మనం బెల్లం అనేది కరగబెట్టుకోవాలి. పక్కన చూడండి, బెల్లం కరగబెట్టుకున్న తర్వాత చల్లగా చేసిన బెల్లాన్ని పరమాన్నంలోకి యాడ్ చేసుకోండి. చల్లగా ఉన్నప్పుడు మాత్రమే యాడ్ చేయండి. లేదంటే పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని నేను చల్లగా చేసిన తర్వాత మాత్రమే పరమాన్నంలోకి బెల్లం నీళ్ళనేది కలుపుతాను. తర్వాత ఇలాచీ, అట్లాగే నెయ్యిలో వేపిన జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు ఏవి ఉంటే అది యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. పులిహోరకి రైస్ అనేది కుక్కర్‌లో పెట్టేసాను విజిల్ పెట్టి. అట్లానే శనగపప్పు అనేది విజిల్ పోయాక ఇలాగ స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లో బెల్లం యాడ్ చేసుకొని, ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలియబెట్టండి. చూడండి ఎట్లాగా సాఫ్ట్‌గా అయింది. అది చల్లగా చేసుకోండి. చల్లగా చేసుకునేలోపు పులిహోరకి కావాల్సిన తాలింపు కూడా మనం రెడీ చేసుకొని పెట్టుకుందాం.
పులిహోరకి, దద్దోజనానికి రైస్ ఉడకపెట్టుకున్నాం కదండీ! అది విజిల్ పోయాక ఇలాగ గిన్నెలో వేసుకొని కొంచెం మనం చల్లారపెట్టుకోవాలి. ఎప్పుడైనా గానీ పులిహోర వేడి మీద కలపకూడదండి. చింతపండు పులుపు అనేది వేడి మీద కలిపితే అది సరిగ్గా కలవదు. పొడి పొడిలాడుతూ రావాలి అంటే అన్నం చల్లారిన తర్వాత మాత్రమే మనం చింతపండు పులుపనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడే పులిహోర పొడి పొడిలాడుతూ వస్తుంది. శనగపప్పు, బెల్లం మిశ్రమం కొంచెం లూజ్ అయిందండి. ఉండగట్టడానికి వీలుగా లేదు కాబట్టి నేనొక సింపుల్ ట్రిక్ చెప్తాను. ఏం లేదు, మనకి శనగపిండి ఉంటుంది కదా! అది కొంచెం నెయ్యిలో వేపేసి గనక ఈ శనగపప్పు, బెల్లం మిశ్రమంలో వేశారంటే చక్కగా అది ఉండగట్టడానికి వీలుగా ఉంటుంది. ఈ సింపుల్ ట్రిక్ అయితే ఫాలో అవ్వండి. దద్దోజనానికి ఇప్పుడైతే తాలింపు పెట్టుకుందాము. దద్దోజనం అనేది కంప్లీట్ అయిపోయిందండి. అన్నం కూడా చల్లగా అయిపోయింది. మనం ఇప్పుడు చింతపండు పులుసు అనేది కలిపేసుకుందాం రైస్‌లోకి. ఇలాగ చేత్తో కలుపుకోండి. అప్పుడే రుచి అనేది బావుంటుంది. కలుపుకున్న తర్వాత పల్లీలు, జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి. అంతే అండి. పులిహోర కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇంకా పూర్ణాలు, కేసరి పెండింగ్ ఉన్నాయి మనకి. పూర్ణాలు వేయించడానికి లోతు గిన్నెలో కొంచెం ఆయిల్ తీసుకొని పూర్ణాలు మునిగేంత ఆయిల్ వేసుకోవాలండి. అది మరుగుతూ ఉంటుంది. ఈలోగా కేసరి స్టార్ట్ చేసేద్దాము. కేసరికి ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి తీసుకొని దాంట్లో జీడిపప్పు, కిస్మిస్, బాదం ఏదుంటే అది వేయించుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్‌లో కొంచెం రవ్వ గూడా తీసుకొని అది గూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి. రవ్వ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. అట్లాగే 1 గ్లాస్ ఆఫ్ షుగర్ వేసుకొని బాగా కలుపుతూ ఉండండి. కలిపిన తర్వాత మనం కొంచెం మిఠాయి రంగు కూడా యాడ్ చేసుకొని నెయ్యి యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉంటే దగ్గర పడిపోతుంది. ఇప్పుడు పూర్ణాలు వేసుకుందామండి. పూర్ణాల పిండిలో ఉప్పు అలాగే వంట సోడా వేసుకొని బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి.